నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కెనడాలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరిగింది. టొరంటో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక తెలుగువారు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం జరుగుతున్న సమయంలో స్థానిక కళాకారులు ఆలపించిన భక్తి కీర్తనలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణం అనంతరం స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన కోలాటం, భజనలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. టొరంటో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తి, ఆధ్యాత్మికత నిండిన ఈ కార్యక్రమంలో సీతారాముల అభిషేకం, స్వామివారి కళ్యాణం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కళ్యాణాన్ని అర్చక స్వాములు నరసింహాచారి వైదిక విధానంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 100 మంది దంపతులు కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందగా దాదాపు 800 మంది భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుమారు 30 మంది వాలంటీర్లు మరియు టీటీసీ సభ్యులు సమిష్టిగా కృషి చేసి పూజా కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసాదం పంపిణీ కూడా విజయవంతంగా నిర్వహించారు. భక్తులు భక్తి గీతాల గానం ద్వారా కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. తలంబ్రాల వేడుక ఆనందభరితంగా జరిగింది. కార్యక్రమం అనంతరం వడపప్పు, పానకం, చలివిడి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే స్వామివారి పల్లకీ సేవ భక్తులను భక్తి రసంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమం భక్తుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచింది. లాన్సింగ్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవస్యం చెందారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు, దాతలకు అన్న ప్రసాదాలను అందజేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతనను అమెరికాలోని తదుపరి తరాలకు అందించాలనే తపనతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడం ఆనందకరంగా ఉందని జిఎల్టీసీ బోర్డు అధ్యక్షురాలు రేఖా నాగమల్లి ఈ సందర్భంగా తెలియజేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీరాముడికి అంకితం చేస్తూ శ్రీ మధురై కృష్ణన్ చంద్రకౌన్స్ రాగంలో స్వరపరిచిన తిల్లానా కీర్తనకు శ్రీ దీక్షిత ఆత్మకూరి నృత్య దర్శకత్వంలో కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అదేవిధంగా శ్రీ భద్రాచల రామదాసు స్వరపరిచిన రామమంగళం కీర్తనకు అంబికా తిరునగరి వైష్ణవి నృత్య దర్శకత్వంలో నాట్య ధర్మీ విద్యార్థుల నాట్య ప్రదర్శన కరతాళ ధ్వనులను అందుకునేలా చేసింది. ఆధ్యాత్మికంగా శ్రీరామనామ కీర్తనతో సాగిన నాట్య ప్రదర్శన ఆద్యాంతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని అమెరికాలోని తదుపరి తెలుగు తరాలకు పరిచయం చేస్తూ గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ బోర్డు ముందుకు సాగుతోంది. కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కమ్యూనిటీ నుంచి $12,000 సమీకరించినట్లు గ్రేటర్ లాన్సింగ్ తెలుగు కమ్యూనిటీ బోర్డు అధ్యక్షురాలు రేఖా నాగమల్లి తెలిపారు. అమెరికాలోని తెలుగు వారిలో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు, భక్తిని పెంపొందించడంలో భాగంగా ఇటువంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకునేలా చేశారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలను స్వీకరించి స్వామివారి దీవెనలు పొందారని శ్రీమతి రేఖా నాగవల్లి వివరించారు. కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలు, వాలంటీర్లు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని నేషనల్ ఇండియా హబ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా సాగాయి.
ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ సంస్థ ఆధ్వర్యంలో లెర్న్ టు మెడిటేట్ ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. హిందీ విద్యాలయ ఆధ్వర్యంలో హిందీ భాషా తరగతులు, పంజాబీ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో డాన్స్ ప్రాక్టీస్ కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఒకే వేదికపై విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్న నేషనల్ ఇండియా హబ్ను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. షాంబర్గ్లోని నేషనల్ ఇండియా హబ్లో ఇటీవలే నిర్వహించిన పలు సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈస్టర్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చిన్నారులు ఈ ఎగ్ హంట్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. Hi, happy Easter everyone. We just want to say that iHub, we're a community without any boundaries. We just finished celebrating our Easter event and it was very successful. Kids were able to do an egg hunt, get their faces painted, do coloring, play games. It was an event where we had multiple communities come together to come and celebrate. So we just are very proud. We've been doing this. This is our second year in a row that we've been able to do this event. And we're glad that we're able to have everyone join us for more events like this. Go to indiahub.org and you'll know about more events that are happening in future. Thank you. And India Hub always has many events for kids too, seniors, adults, and everyone. So Easter is one of them that everybody is looking forward for every year. And we had a great successful event today. All right, thank you. Happy Easter, everyone. Happy Easter. అనంతరం షాంబర్గ్ హై స్కూల్ ప్రాక్టీస్, మరాఠీ క్లాసులు సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ సంస్థ ఆధ్వర్యంలో లెర్న్ టు మెడిటేట్ అనే ప్రత్యేక ధ్యాన కార్యక్రమం జరిగింది. My name is Umesh Bhatia. We are from the Science of Spirituality International Meditation Center, the Schaumburg chapter. Today we had the special privilege of being joined by Dr. Anshuhim Rajani, MD. She's an oncologist and a hematologist, and she walked us through some wonderful personal and patient experiences of what and how meditation and medication work together. So I'm going to turn it over to Dr. Anshu and she can narrate a little bit more about the session today morning. Thank you. So today we talked about a little bit about our general cancer screening and some high-risk screening for breast cancer specifically, and then a lot of lifestyle impact that can help this. So we talked through some basics such as diet, nutrition, and then focused in on meditation and what it can do both physically, decreasing pain, decreasing cancer-related symptoms, improving emotional state during cancer therapies, and then improving our bodies on a biological level. So decreasing inflammation, increasing our immune system, increasing our cell function, that can all impact cancer prevention. So we talked through some of that, shared how meditation helped my journey and the journey of a few of my patients as they went through their treatment, and ended with a session on gratitude and empathy. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి స్టూడెంట్ రెసైటల్ కూడా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పంజాబీ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో డాన్స్ ప్రాక్టీస్ జరిగింది. వీటితో పాటు హిందీ విద్యాలయ ఆధ్వర్యంలో హిందీ భాషా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేషనల్ ఇండియా హబ్ భారతీయ సమాజానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మారిందని కొనియాడారు. వివిధ భాషలు, సంస్కృతులు, కళలను ఒకే వేదికగా ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు, ముఖ్యంగా పిల్లలకు పరిచయం చేస్తున్న నేషనల్ ఇండియా హబ్ను వారు అభినందించారు. పరాభవనామ సంవత్సర ఉగాది శ్రీరామనవమి వేడుకకు తెలుగు సరస్వత సాంస్కృతిక సంఘం ఆహ్వానం పలుకుతోంది. ది హిందూ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వేదికగా జరిగే ఈ వేడుకకు ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
సామాజిక స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు వీణుల విందైన సంగీతంతో జరిగే వేడుకకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులతో హాజరు కావాలని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం సాదరంగా ఆహ్వానిస్తోంది. న్యూయార్క్లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వేదిక పరాభావ నామ సంవత్సర ఉగాది శ్రీరామనవమి వేడుకలకు తెలుగు సారసత్వ సాంస్కృతిక సంఘం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 18న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలలో ఆస్కార్ సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ఉగాది వేడుకలు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు వీణుల విందైన సంగీతాన్ని సామూహిక స్ఫూర్తితో వేడుక చేసుకునేందుకు తెలుగు వారంతా తరలి రావాలని TLCA ఆహ్వానం పలుకుతోంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత సినీ గేయ రచయిత చంద్రబాస్తో ముఖాముఖి కార్యక్రమం, ప్రశ్నోత్తరాలు, పాటలు, సంగీతం ముచ్చట్లు, ఆస్కార్ ముచ్చట్లు, పాట వెనుక మాట, మాటల బాట వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఘనంగా వైభవంగా జరిగే ఈ వేడుకలలో సకుటుంబ సపరివారంగా బంధుమిత్రులతో స్నేహితులతో పాల్గొనాలని తెలుగు సారసత్వ సాంస్కృతిక సంఘం ఆహ్వానం పలుకుతోంది. అట్లాంటా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా తామ ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మల్లినాక్స్ రోడ్లోని డెన్మార్క్ స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ ఉత్సవాలలో తెలుగు వారికి ప్రత్యేకమైన వివిధ రకాల వైవిధ్యభరిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంచాంగ శ్రవణంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలకు తామ ఉగాది ఉత్సవాలు వేదిక కానున్నాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా పరాభవనామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ డెన్మార్క్ స్కూల్ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల షాపింగ్ స్టాల్స్, తెలుగు బాలలకు వయస్సుల వారీగా అక్షరాల అల్లరి, పద్య ప్రపంచం, మాటల సందడి వంటి వివిధ రకాల పోటీలు, నాట్య నృత్య ప్రదర్శనలు, నూతన మోహన్ పాటలు, తండ్రి కొడుకులకు సోగ్గాడే చిన్ననాయన పోటీలు, ప్రత్యేక కుటుంబానికి ఆదర్శ కుటుంబం పోటీలు, ప్రీమియం పరివరం విభాగంలో కుటుంబాల నడుమ పోటీలు, ఉగాది రాజారాణి విభాగంలో బెస్ట్ హూక్ స్టెప్ పోటీలు, డైలాగ్ కింగ్ క్వీన్ విభాగంలో బెస్ట్ డైలాగ్ పోటీ, తండ్రి పిల్లల కాంబో విభాగంలో గ్రాండ్ పెస్టిజియో ట్రియో పోటీ, ఇంటర్నేషనల్ సెషన్ ఫర్ పేరెంట్స్లో భాగంగా ఫ్రీ సాట్ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు తామవారి సహపంక్తి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిల్వనున్నాయి. ఈ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఘనంగా జరగనున్న ఈ ఉగాది వేడుకల్లో పాల్గొనదలిచిన వారు తామా చైర్మన్ మధుకర్ యార్లగడ్డ, ప్రెసిడెంట్ సునీత పొట్నూర్ను సంప్రదించారని అట్లాంటా తెలుగు సంఘం ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అలెన్లోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో జరిగిన ఈ ఉత్సవాలలో తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు శ్రీరామనవమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు నేటి తరానికి అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని టాంటెక్స్ నిర్వాహకులు తెలిపారు. టెక్సాస్లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉగాది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 5వ తేదీన ఎలెన్లోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఉగాది శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో ఇండియన్ ఐడల్ సింగర్ అనిరుద్ సుస్వరం, ఇండియన్ ఐడల్ తెలుగు సింగర్ మనోజ్ఞ బెల్లంకొండ, యాంకర్లు మధురిమ వడ్నాల, రాధా పేతరు పాల్గొన్నారు.
బాలలకు వివిధ విభాగాల్లో పద్య పోటీలు నిర్వహించగా పెద్ద ఎత్తున స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు వైద్య, సామాజిక సేవల్లో రాణించిన వారికి ఉగాది పురస్కారాలను అందచేయటం కార్యక్రమంలో హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ, మన పండుగలను ఇక్కడ ఇంత ఘనంగా జరుపుకోవటం మాకెంతో గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. టాంటెక్స్ సమిష్టిగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా వైద్య, కళలు, సామాజిక రంగాలలో సేవలకు గాను టిప్స్, సి జాబ్స్, స్వాతి నీడబట్ల, సింధుజ ఘట్టమనేని, ప్రకాష్ రావు, డాక్టర్ సంధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించి వాలంటీర్స్ని కూడా సత్కరించడం జరిగింది. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉదయ్ కిరణ్ నిడిగంటి మాట్లాడుతూ, ఈ పంచాంగ శ్రవణం చాలా అద్భుతంగా జరిగిందని, అదేవిధంగా ఆలయంలో ఈ కార్యక్రమం జరగటం సహజత్వం ఉట్టిపడేలా చేసిందన్నారు. కార్యదర్శి ఎల్ఎన్ కోయా మాట్లాడుతూ, ఉగాది కార్యక్రమాలు ఘనంగా జరగటం ఆనందంగా ఉందన్నారు. కల్చరల్ విభాగం అనిత ముప్పిడి మాట్లాడుతూ, బాలలకు పద్య పోటీలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. అర్పిత ఓబుల్ రెడ్డి ఈవెంట్ కోఆర్డినేటర్ వ్యవహరించగా కార్యక్రమం ఆద్యంతంగా పండుగ వాతావరణంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ఎల్ఎన్ కోయా అండి. నేను సెక్రటరీగా టాంటెక్స్ 2026లో వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ వెండర్ కోఆర్డినేషన్ చేస్తున్నాను అండి. వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఈజ్ దట్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద వెండర్ రిక్వైర్మెంట్స్, సపోర్టింగ్ ఎవ్రీథింగ్. అది ప్లస్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ టు సపోర్ట్ ఆల్ ద వెండర్స్ అండి. ఇన్ టైమ్ మేము టేబుల్స్ అన్నీ తీసుకొచ్చి లేబులింగ్ చేసి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అంతా ప్రాంప్ట్గా వర్క్ చేస్తున్నాం అండి. టీమ్తో నేను, పోపురి గారు ప్లస్ అదర్ టీమ్ మెంబర్స్ తోటి మేము వర్క్ చేస్తున్నాం అండి. వీ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ అవర్ వెండర్స్ ఆల్సో. అందరికీ నమస్కారం. ఈరోజు టాంటెక్స్ ఉగాది సంబరాలు అల్లెన్ రాధాకృష్ణ టెంపుల్లో చాలా ఘన విజయంగా జరిగాయి. సో దీనిలో ప్రత్యేకంగా మేము ఎవ్రీ ఇయర్ చాలామందిని లోకల్ టాలెంట్ని పురస్కారాల రూపంలో టాలెంట్ని రికగ్నైజ్ చేస్తాము. సో ఆ టాలెంట్లో భాగంగా మేము కొన్ని సిగ్నిఫికెంట్గా సైన్స్, మెడిసిన్ అండ్ సోషల్ సర్వీస్ ఇవన్నీ తీసుకొని మేము పీపుల్ని రికగ్నైజ్ చేస్తాము. సో అందులో భాగంగా ఈరోజు టిప్స్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే షీ జాబ్స్ సీతా ఫౌండర్ స్వాతి నిలబట్లని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇలాగే మన ఆర్ట్స్లో లైక్ సింధుజ ఘట్టమనేని గారు, షీఈస్ వెరీ వెల్ నోన్ క్లాసికల్ డాన్సర్. సో అండ్ ప్రకాష్ రావు గారు ఫర్ హిస్ ప్యాషన్ ఫర్ డాక్టర్ సంధ్య గారు. సో వీళ్ళందరినీ మేము ఘనంగా సత్కరించాము. అండ్ వాలంటీర్స్ని మాకు ప్రతి సంవత్సరం ఎంత హెల్ప్ చేస్తున్న వాలంటీర్స్ని బెస్ట్ తీసుకొని వాళ్ళని కూడా సత్కరించాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు అనిత. నేను ఈ ఇయర్ కల్చరల్ చైర్గా ఉన్నాను టాంటెక్స్కి. ఇయర్ మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్లో. ఇయర్ మనకి టాంటెక్స్ ఫ్యామిలీ వారు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి, పద్య పోటీలు ఫర్ కిడ్స్ బిలో 12 years, అబౌట్ 12 years. అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సెమీఫైనల్స్ ఆన్లైన్లో అయినాయి, ఫైనల్స్ ఇక్కడ మన ఉగాది స్టేజ్ మీద అయినాయి. చాలా బాగా జరిగింది. డాక్టర్ ఎన్ఆర్యు గారు, డాక్టర్ పూదూర్ గారు అండ్ శ్రీధర్ సిద్ధా గారు వీరు మన జడ్జెస్గా ఉన్నారు. ఫైనలిస్టులందరికీ ఈరోజు మనం వాళ్ళని మంచిగా వాలంటీర్ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ సత్కరించుకున్నాము. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ ఏప్రిల్ 5వ తారీఖు రాధాకృష్ణ టెంపుల్ ఆలన్లో మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మా సభ్యులందరం మేము ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఉగాదిలో భాగంగా ఉగాది శ్రీరామనవమి పండుగలను ఉద్దేశించి చక్కటి కార్యక్రమాలు మా కల్చరల్ టీం చాలా చక్కటి కార్యక్రమాలన్నీ రూపొందించారు. శ్రీరాములు వారి కళ్యాణోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా మొన్న ఈ మధ్య జరిగిన రాజమౌళి గారి దర్శకత్వంలో రాబోతున్నటువంటి గ్లోబ్ ట్రోటర్ పురస్కరించుకొని కూడా ఒక చక్కటి కార్యక్రమం, ఒక డ్యాన్స్ కార్యక్రమం చేశారు. ఇలాంటి ఎన్నో ఫోక్ అన్ని జానర్స్ని కవర్ చేస్తూ పిల్లలందరూ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇంతేకాకుండా ఇవాళ ఉగాది ఉత్సవాలలో భాగంగా స్పాన్సర్షిప్ చేసినటువంటి మా స్పాన్సర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈవెంట్ స్పాన్సర్లు, డైమండ్ స్పాన్సర్స్ అందరూ చక్కగా ముందుకు వచ్చి 40 ఏళ్లుగా మా సంస్థని ప్రోత్సహిస్తూ
40 ఏళ్ళుగా మా సంస్థని సపోర్ట్ చేస్తున్నటువంటి స్పాన్సర్లకి పేరు పేరున ధన్యవాదాలు. స్పాన్సర్లు ఎంత ముఖ్యమో వాలంటీర్లు కూడా అంతే ముఖ్యం అండి. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడవడానికి వాలంటీర్లు చేసిన ప్రతి ఒక్క వాలంటీర్లు, మా టీంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కూడా ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఉదయ్ అండి. నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇయర్కి ఉన్నాను. కాంటాక్ట్స్ ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగినాయి. ఇందులో భాగంగా పంచాంగ శ్రవణం జరిగింది. ఎంతో చాలా ఇన్ఫర్మేటివ్గా జరిగింది అంతా. అండ్ ఈ వెన్యూ కూడా చాలా చాలా లైవ్లీగా టెంపుల్లో జరగడం వల్ల అది చాలా లైవ్లీగా ఉంది. హలో, నా పేరు అర్పిత ఓబుల్ రెడ్డి అండి. ఈ ఉగాది ఉత్సవాలు 2026కి నేను ఈవెంట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఉగాది ఉత్సవాలు ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి. ఇండియన్ ఐడల్ సింగర్స్ అనిరుద్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండ అలాంగ్ విత్ రివైవ్ బ్యాండ్ చాలా బాగా అలరించారు అందరినీ. ఉగాది అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో చిన్నారులకు తెలుగు మాట్లాట కార్యక్రమం ఘనంగా జరగనుంది. నార్త్ ఎర్క్లోని లాన్సింగ్ యునైటెడ్ చర్చ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం పలుకుతోంది. పిల్లలు సిద్ధమేనా? తెలుగు మాట్లాట 2026 ఆటల్లో పాల్గొనండి. గ్రేటర్ టొరంటో, వాటర్లూ, హామిల్టన్ ప్రాంతంలోని మనబుజ్జి తెలుగు స్టార్స్ అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు సిలికానాంధ్ర ప్రకటన విడుదల చేసింది. పిల్లలు, మీరు ఆటలాడటానికి, మీ ప్రతిభను చాటడానికి సిద్ధంగా ఉన్నారా? సిలికానాంధ్ర మనబడి GTA మీకోసం తెలుగు మాట్లాట 2026 వేడుకను సిద్ధం చేస్తోంది. ఇది మీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక. బోలెడన్ని ఆటలు, సరదా పోటీలు మరియు మీ ఫ్రెండ్స్తో కలిసి సందడి చేసే అవకాశం. మన ముద్దుల తెలుగులో మాట్లాడుతూ అందరినీ అలరించడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. ఆటల కోసం, రిజిస్ట్రేషన్ కోసం మనబడి మాట్లాట వెబ్సైట్స్లో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని వివరాలకు రాజేంద్ర రాపోలు, నరేంద్ర పాతులూర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఈ కార్యక్రమంలో సరదా ఆటలు, బహుమతులు, పిల్లల అద్భుత ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పదరంగం, తిరకాటం, ఓనీమా వంటి వివిధ విభాగాలలో పిల్లల నడుమ పోటీలు నిర్వహించనున్నారు. పోటీలలో గెలిచిన పిల్లలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారందరూ తమ పిల్లలను తీసుకువచ్చి మన తెలుగు భాష, తెలుగు మాటను రేపటి తరాలకు అందించాలని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.